స్నేహితులు కబుర్లు ఇంకా పూర్తి కాలేదా? అవతల ముహూర్తంలో టైం అయిపోతుంది. నేను చెప్పిన చోటకు వస్తే రాజా మీద అటాక్ చేసింది ఎవరో తెలుస్తుంది. రాజాని సమ్మని రాంప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారు మాకు. మా డాడీ మీద చెయ్యెత్తినప్పుడే నువ్వు నాకు అవసరం లేదని డిసైడ్ అయ్యాను. రే రాజా, దట్ ఈజ్ అశోక్. లల్లిని నాకు దూరం చేసి నువ్వు చందును చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అశోక్ ఆలోచించడ్రా. ఆలోచిస్తే అవతలి వాళ్ళ ఆనవాళ్ళు కూడా దొరకవు. లల్లి దృష్టిలో నన్ను దుర్మార్గుణ్ణి చేశావు. మా నాన్నని నాకు శత్రువుని చేశావు. ఇన్ని తప్పులు భరించింది ఇలాంటి అవకాశం కోసమేరా. అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తాడు, కానీ నీ తలరాత ఈ అశోక్ రాస్తాడ్రా. నన్ను కాదని నా ఇంటికి తోడలుడుగా వస్తావా? ఇప్పుడు రారా, రా. ఈ అశోక్ ఆడించే బొమ్మవిరా నువ్వు. నిశ్చితార్థం బాగా జరిగిందా? మన తరపున పెద్దగా బంధువులు లేకపోయినా చందు తరపున బాగా వచ్చుంటారుగా. పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారు? చందు బాగా సంతోషపడి ఉంటుందిగా. కాబోయే పెళ్లికొడుకు గారు, కంగ్రాచులేషన్స్. అదేంటన్నయ్య, తనకిష్టమైన చందుతో నిశ్చితార్థం జరిగితే ఆనందంగా ఉండాలి, కానీ రాజా ఏంటి అలా ఉన్నాడు? నిశ్చితార్థం జరగలేదమ్మా. జరగలేదా? అదేంటన్నయ్య, ఏ చందు వాళ్ళ పెదనాన్న చెడగొట్టాడా? చందుని చెడగొట్టింది. చందు చెడగొట్టడం ఏంటన్నయ్య? అదే కదా మా అర్థం కాంది. వాళ్ళ పెదనాన్న తప్పు చేస్తే ఆ తప్పు ఎందుకు చేశావని అడిగినందుకు చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగిందా? నిశ్చితార్థంలో గొడవలేంటి? అసలు ఏం జరిగింది? రాజాని సమ్మని రాంప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారు మాకు. మా డాడీ మీద చెయ్యెత్తినప్పుడే నువ్వు నాకు అవసరం లేదని డిసైడ్ అయ్యాను. ఈ రోజు రాజా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు అవుతుందనుకుంటే ఇలా జరిగిందేంటన్నయ్య? రాజా ఏది కోరుకున్నా దక్కనివనని
ఆ దేవుడు ఒట్టేసుకున్నట్టున్నాడమ్మా. అందుకే అన్నీ ఇలా జరుగుతున్నాయి. సరే, జరిగిందేదో జరిగిపోయిందన్నయ్య. రాజాకి సర్ది చెప్పి ఈ నిశ్చితార్థం జరిపించుండొచ్చు కదన్నయ్య. ఏమని సర్ది చెప్పంటావమ్మా? చంపాలని చూస్తే చూశాడు, ఆ ఇంటికి అల్లుడవు అని చెప్పనా? అలాంటి ఇంటికి రాజా వెళితే వాణ్ణి ఎలా కాపాడుకోగలమమ్మా? వాళ్ళ పెద్దనాన్న గురించి తెలుసు కదా. అన్నయ్యని అవమానించానని తమ్ముడు కోప్పడ్డాడంటే అర్థం ఉంది. చందుకేమైంది? తనైనా కామ్గా ఉండొచ్చు కదా. చివరి వరకు వస్తే వాళ్ళందరూ ఒకటేనమ్మా. దారి తప్పి మేము రౌడీలు అయ్యాం. పెద్ద మనుషుల ముసుగులో నిజమైన రౌడీలు గుండాలు వాళ్లేనమ్మా. ఇలాంటి సంబంధం రాజా చేసుకోకపోవడం మంచిది. అందరూ అలాగే మాట్లాడితే రాజా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? ఆ కృష్ణ రాజాకేదో గొప్ప జీవితం ఇస్తాడనుకున్నాం. ఏమీ ఉండదమ్మా. రాజా ప్రాణం తీయబోయాడు అంటే వాళ్ళన్న కాలర్ పట్టుకోవాల్సింది పోయి నా మీద చెయ్యెత్తాడు. అలాంటి వాడు రాజానే బాగు చేస్తాడు. వదిలేయమ్మా. ఆ సంబంధం చెడిపోయినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు, రాజా కూడా అదే కరెక్ట్ అనుకున్నాడు కాబట్టే మాట్లాడకుండా మాతో పాటే వచ్చేశాడు. ఏంటి రాజు, నువ్వు కూడా చందు నువ్వు ఎంతగా ప్రేమించుకున్నారు. తనేదో ఆవేశపడిందనుకో, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. తన తండ్రికి ఏదో అవమానం జరిగిందన్న బాధలో చందు అలా మాట్లాడుంటుంది. నువ్విష్టపడిన చందుయేగా. 4 మాటలంటే తట్టుకోలేకపోయావా? నన్ను మాత్రమే అనుంటే బాధపడుండేవాణ్ణి కాదు. నా స్నేహితుడంది. నేను ఎక్కడ పరిచయం అయ్యానో ఈ రోజుకి అక్కడే ఉన్నాను. కానీ ఆ రోజు చందుకి నేను చేసింది తప్పుగా కనిపించలేదు. ఈరోజు నేను బ్రతికే విధానమే తప్పన్నట్లు మాట్లాడుతోంది. కోపంలో అన్న మాటలు పట్టించుకుంటూ ఎలా రాజా? ఒక మనిషిని దగ్గర చేసినా దూరం చేసినా దానికి మధ్యవర్తి మాటే. మాటలో నిలకడ లేదు అంటే ఆ మనిషిలోనే నిలకడ లేదు అని అర్థం. అలాంటి మనిషి నాకు అవసరం లేదు. అంటే చందుని మాట కోసం దూరం చేసుకుంటావా? నిన్నటి వరకు నేను కావాలి అంది. ఈరోజు వాళ్ళు కావాలి అంటుంది. నేను కావాలి అని తనంతట తాను వచ్చిన రోజే నేను ఆలోచిస్తాను. ఏమ్మా, రాజా గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదు డాడీ. నా కోసం నీ బాధను ఎందుకు దాచుకుంటావమ్మా? రాజా గురించి నువ్వెంత బాధపడుతున్నావో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. జరిగింది ఆలోచిస్తే అందులో నా తప్పు కూడా ఉందనిపిస్తుంది. ఈరోజు రాజా అలా ప్రవర్తించాడని అతన్ని తప్పు పట్టకూడదు. నాతో అతను ఎంత గౌరవంగా ఉంటాడో నాకు తెలుసు కదమ్మా. గౌరవం అనేది వాల్ క్లాక్ లో టైం కాదు డాడీ, సమయాన్ని బట్టి మారిపోవడానికి. ఎప్పుడూ ఒకేలా ఉండాలి, అదే గౌరవం అంటే. అన్నయ్య రాజా ప్రాణాలు తీయాలనుకున్నాడనే ఆవేశంతో శంకర్ వాళ్ళు వచ్చారు.
ఆ టైంలో నేను ఆవేశపడకుండా వివరంగా మాట్లాడుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఎంతైనా వాళ్ళ స్నేహితుడు కదమ్మా. శంకర్ని కొట్టేసరికి రాజాకు కోపం వచ్చి ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఎందుకమ్మా? నేను చేసిన పొరపాటుకి మీ ఇద్దరు బాధపడ్డం ఎందుకు? నేను వెళ్ళి రాజాతో మాట్లాడతాను. అంతగా అవసరమైతే జరిగిన దానికి క్షమాపణ చెప్పి అతన్ని తీసుకొస్తాను. మీరు అతనికి సారీ చెప్పడం ఏంటాడి? అంత అవసరం ఏమీ లేదు. అతనెవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలియనప్పుడే మీరు మా ప్రేమను అంగీకరించారు. పెద్దమ్మ పెద్దనాన్న అందరూ కాదంటున్నా మీరు రాజునే సమర్థించారు. అలాంటిది మీ కాలర్ పట్టుకుంటాడా? మీ మీద చెయ్యెత్తుతాడా? ఆవేశానికి ఆలోచన ఉండదు చందు. అది ఆవేశంలో జరిగిన తప్పు. లేదు డాడీ, ఆవేశం కాదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా రాజా మీ విషయంలో అలా ప్రవర్తించకూడదు. అతన్ని మీరు ఎలా చూశారు? తనకు మంచి స్థానం కల్పించాలి, మంచి స్థాయికి తీసుకురావాలని ఎంతగా ఆలోచించారు. అలాంటిది మీతో అలా ప్రవర్తిస్తాడా? ఈ విషయంలో మాత్రం నేను రాజాని క్షమించలేను డాడీ. పెంచుకుంటూ పోతే దూరం పెరిగిపోతూనే ఉంటుందమ్మా. అంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంది ఇలా విడిపోవడానికా? అది నా వల్ల విడిపోతున్నారంటే నేను తట్టుకోలేనమ్మా. తప్పు చేసిన అతనికి లేని ఆలోచన మీకెందుకు డాడీ? అందరి ముందు మిమ్మల్ని అలా అవమానించినందుకు అతను బాధపడాలి. నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, నీ గురించి. మా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు డాడీ. మీ కాలర్ పట్టుకున్న క్షణమే అతనంటేనే నా మనసు విరిగిపోయింది. అంటే రాజాని శాశ్వతంగా దూరం చేసుకుంటావా? నా మాట వినమ్మా. నువ్వు ఇష్టపడిన వాడే కదా. ఒక్క అడుగు నేను తగ్గడం వల్ల వచ్చే నష్టమేం లేదు. ఏ ఇష్టపడింది నేను మాత్రమేనా? అతను ఇష్టపడలేదా? నిజంగా అతనికి నేనంటే ఇష్టం ఉంటే అతనే వచ్చి ముందు మీకు సారీ చెప్పాలి. అలా చేసినప్పుడే ఆలోచిస్తాను. అప్పటి వరకు అతనెవరు నేనెవరు? నేను బాధపడతానని మీరింకా అతని దగ్గర దిగజారాల్సిన అవసరం లేదు. రాజాని సమ్మని రాంప్రసాద్ గారు డబ్బులు ఇచ్చారు మాకు. నటించింది చాలు. మా ఫ్రెండ్నే చంపాలని చూస్తావా? అర్చన, ఏంటి అర్చన? నేను రాజాని చంపించాలి అనుకున్నానని నువ్వు నమ్ముతున్నావా? నిజంగా నాకు అలాంటి ఆలోచన లేదు. వాడంటే కోపం ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీయాలి అనుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నాకేం తెలియదు అర్చన. రాజాని నేను చంపాలనుకోలేదు. నువ్వు కూడా నేను తప్పు చేశానన్నట్టు చూస్తుంటే భరించలేకపోతున్నాను అర్చన. నా మాట నమ్మర్చన. ఎలా నమ్మమంటారండి? మొదటి నుంచి రాజా అంటే మీకు పడదు. కోపంతో కన్న కూతుర్నే కాదనుకున్న మీరు అదే కోపంతో రాజాని చంపించాలి అని చూశారంటే పెద్ద ఆశ్చర్యమేముంది? రాజా మీద మీ కోపం ఈనాటిది కాదు. రాజా మీద పంతంతో ఒకప్పుడు రాజాని లలితని దూరం చేసి మీకు నచ్చిన అశోక్ ఇచ్చి చేశారు. ఈరోజు తన జీవితం ఏమైంది? మీ పంతానికి లల్లి జీవితం నాశనం అయిపోయింది.
అయినా మీలో మార్పు రాలేదు. రాజా మళ్ళీ వచ్చాడు అన్న దగ్గర నుంచి మీలో ఆ కోపం చిరాకు మళ్ళీ మొదలయ్యాయి. అందుకేగా రాజా చందు కలుసుకున్నా ఒప్పుకోలేదు, మాట్లాడుకున్నా ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిన దగ్గర నుంచి రాజాని ఈ ఇంటికి అల్లుడిని కానివ్వను, వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వను అని అటు మీకు మనశ్శాంతి లేకుండా చేసుకున్నారు, ఇటు మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అంత పట్టుదల ఉన్న మీరు ఈ నిశ్చితార్థం జరిగితే ఎక్కడ రాజా ఈ ఇంటికి అల్లుడైపోతాడో, ఎక్కడ మీ పంతం నెగ్గదో అని చివరికి హత్య చేయించడానికి కూడా వెనుకాడలేదు. అంటే నేను రాజాని చంపించాలని చూశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? నమ్మకుండా ఎలా ఉండనండి? మీరు డబ్బులిచ్చారని శంకర్ తెచ్చిన మనిషి చెప్పాడుగా. వాళ్ళ మనిషికి యాక్సిడెంట్ అయితే డబ్బు సాయం చేశాను. అది నా వల్ల జరిగింది కాబట్టి ఇచ్చాను. అంతకంటే నాకేం తెలియదు అర్చన. చాలండి. మీ భార్య నయం దగ్గర నుంచి మీ గురించి ఎంత తెలుసో మీ కోపం గురించి అంతే తెలుసు. అందరికన్నా రాజా మీద మీకు అంతులేని కోపం. ఆ కోపంతో మీరెన్నో తప్పులు చేశారు. ఈ తప్పు అలాగే చేసుంటారు. కానీ ఒక్కటి, మన బన్నీనే రాజా అని తెలిసిన తర్వాత కూడా మీరు రాజాని చంపాలని చూశారే, అదే తట్టుకోలేకపోతున్నాను. ప్రాణంగా పెంచుకున్న బన్నీ ప్రాణాలు తీయాలనుకున్నారే, అదే భరించలేకపోతున్నాను. ఏంటి చందు నువ్వు చేసిన పని? నేనేం చేశానో, ఎందుకు చేశాను అన్ని వినే ఉంటావుగా. విన్నాను కాబట్టే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అడగడానికి వచ్చాను. ఇంకెలాంటి నిర్ణయం తీసుకోవాలి? చందు, రాజాని నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. అలాంటి రాజాని కాదు అనుకోవడం కరెక్ట్ కాదురా. జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్నే మార్చేస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు చందు. ఆ రోజు నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావేమో, కానీ ఇప్పుడు నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. రాజాని వద్దు అనుకోవడం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కాదు. రాజా లాంటి మంచి వ్యక్తిని ఒక చిన్న గొడవ కారణంగా దూరం చేసుకోకు. చిన్న గొడవ? నా తండ్రి కాలర్ పట్టుకోవడం చిన్న గొడవ? అందుకు కారణం ఏంటి? బాబాయ్ శంకర్ మీద చేయి చేసుకోవడమేగా. చేసుకుంటే కాలర్ పట్టుకుంటాడా? రాజాకి స్నేహితులంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఎన్ని బాధలు పెట్టి తన వాళ్ళని తనకి దూరం చేసినా అశోక్ ని ఏమీ చేయకుండా వదిలేశాడు అంటే అందుకు కారణం రాజాకి స్నేహం అంటే ఉన్న గౌరవం. రాజా శంకర్ ప్రాణ స్నేహితులు. తన స్నేహితుడిని కొట్టాడు అన్న కోపంతో గవాళ్ళ రాజా అలా చేసుండొచ్చు. కోపం వస్తే ఎదురుగా ఉన్నది ఎవరో తెలీదా? అందరూ రౌడీ గుండా అంటున్నా కూడా రాజా మంచివాడు, గొప్పవాడు అని నమ్మింది మా డాడీ. తనకు మంచి జీవితం ఇవ్వాలి, తనని గొప్ప స్థానంలో చూడాలని ఆశపడింది మా డాడీ. అలాంటి ఆయన కాలర్ పట్టుకుంటాడా? నువ్వు కోపం మాత్రమే చూస్తున్నావు, ఆ కోపానికి కారణం చూడటం లేదు. వాళ్ళ కారణాలు నాకు అవసరం లేదు. నా కళ్ళెదురుగా ఈరోజు కాలర్ పట్టుకున్నా ఊరుకుంటే రేపు ఇంకేమైనా చేస్తాడు. రాజా అంటే నాకు ఇష్టం, అలా అని నా తండ్రిని కాదనుకునేంత ఇష్టం కాదు. నా తండ్రిని ఏం చేసినా సహించేంత ఇష్టం కాదు. చందు, ఒకప్పుడు ఇదే తప్పు నేను చేశాను. ఈరోజు మళ్ళీ నీలో నాకు నేను కనిపిస్తున్నాను. వద్దు చందు, రాజాని దూరం చేసుకోవద్దు. అక్క, అతని గురించి మాట్లాడితే వినే ఓపిక టైం నాకు లేదు. నాకన్నా అతని ఫ్రెండ్ తనకు ఎక్కువైతే నాకు నా తండ్రి ఎక్కువే. అతనేదో మార్చాలి, గొప్ప స్థాయిలో చూడాలి అనుకుంటే అతను అక్కడే ఆ రౌడీలు గూండాలతో బతకాలి అనుకుంటున్నాడు. అతను
ఇంకదే ఇష్టమైనప్పుడు అలాగే బతకనివ్వు, నాకేంటి? ఒక రౌడీని గుండాన్ని ప్రేమించడం నా తప్పు, అతన్ని మార్చాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. దయచేసి ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దక్క. ఈ జన్మలో అతని మొహం చూడను, అంతే. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదు మామయ్య గారు. చందుతో మాట్లాడి వస్తానని వెళ్ళావు. నువ్వు బాధపడేది చూస్తుంటే చందు నీ మాట వినలేదని అర్థమవుతోంది. ఏమంటుందమ్మా? అందరికీ రాజా మంచితనం అర్థమయ్యేలా చేసిన చందునే ఈరోజు రాజాని తప్పు పడుతుంది మామయ్య గారు. రాజా మంచివాడు కాదు, రాజాతో తిరగొద్దు, మాట్లాడొద్దు అని ఒకప్పుడు మేమందరం చందుని తిట్టేవాళ్ళం. ఎవరు చెప్పినా చందు తన అభిప్రాయం మార్చుకోలేదు. తన నమ్మకానికే కట్టుబడింది. అలాంటి చందుకి ఈ రోజు ఏమైందమ్మా? అదే అర్థం కావడం లేదు మామయ్య గారు. రాజా మంచితనం మా అందరికీ తెలిసొచ్చాక ఈ రోజు రాజా దానికి నచ్చడం లేదు. నచ్చనంత తప్పు వాడేం చేశాటమ్మా? మా నాన్న షర్ట్ పట్టుకున్నాడు అన్న ఒకే ఒక్క మాట పట్టుకుని రాజా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అక్కడ ఏం జరిగిందో, రాజా అలా ఎందుకు చేశాడో తన కళ్ళారా చూసింది కదమ్మా. చూసింది, కానీ అందులో రాజాదే తప్పంటుంది మామయ్య. ఆ స్థానంలో ఆ సమయంలో ఎవరున్నా అదే చేస్తారు కదమ్మా. స్నేహితుడిని కొడితే ఎవరి కోపం రాదు? అది చందుకి తెలియడం లేదు కదా మామయ్య గారు. నాకొకటి అర్థం కావటం లేదు. మీ నాన్నగారు నిజంగా అలాంటి పని చేసుంటారంటావా? నాకైతే అందులో అనుమానం లేదు మామయ్య గారు. మొదటి నుంచి డాడీకి రాజా అంటే ఇష్టం లేదు. నా ఇంటికి అల్లుడిగా రాజా రావడానికి వీల్లేదు అని బాబాయ్తో చాలాసార్లు గొడవ పడ్డారు. తన మాట కాదని బాబాయ్ నిశ్చితార్థం చేస్తున్నాడని ఇంకేమీ చేయలేక చివరిగా ఆ ప్రయత్నం చేసుంటాడు.